నమస్కారం అండి. మీ పేరు? రజియా బేగం. ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్. ఎంతమంది పిల్లలండి? ఇద్దరు. ఏం చదువుకుంటున్నారు? బాబేమో ఎంసీఏ చదువుతుండు, పాపేమో ఇంటర్ చదువుతుంది. అంటే ఇప్పుడు విజయవాడ ఎందుకు వచ్చారండి? చూద్దామని వచ్చాము, షాపింగ్కి వచ్చాము, బాగుందని చెప్పి చూద్దామని వచ్చాము. ఎలా ఉంది స్టాచ్యూ? చాలా బాగుంది, ఇక్కడ అనుకున్న దానికంటే చాలా బాగుంది. లోపలికి వెళ్ళారా? లోపలికి వెళ్ళాం, మొత్తం చూసాం. ఎలా అనిపిస్తుంది లోపలికి వెళ్ళగానే మీకు? అంటే లోపల ఆయన చేసిన మంచితనాలు, ఆయన చేసిన అన్నీ, ఆయన ఎలా నడిచాడు, మన చదువుని ఎలా తెచ్చాడు, అన్నీ అర్థమయ్యే విధంగా చూసాము. అన్నీ బాగున్నాయి, చాలా బాగున్నాయి. అంటే ఓకే, కొంచెం పెద్దవాళ్ళకంటే తెలుస్తుంది ఆయన ఏమేం చేశారు ఏంటని. ఇప్పుడు తరాలకు కొంచెం తక్కువ తెలిసి ఉండొచ్చు మేబీ. వాళ్ళందరికి కూడా, పిల్లలందరికి కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేయకుండానే అర్థమయ్యేలా ఉందండి. అర్థమయ్యేలాగుంది. మేము చూడకపోయినా కూడా ఇప్పుడు ఇవన్నీ చూసేసరికల్లా మాకు మేము ఆ టైంలో ఉన్నట్టు ఎలా ఉందో అన్నీ చదివితే అలా అనిపిస్తుంది అన్నమాట. చాలా బాగుంది. ఇది మరి ఇలాంటి స్టాచ్యూ మన విజయవాడలోనే పెట్టడం, అసలు మంచి టూరిస్ట్ ప్లేస్గా మారడం ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంది. ఇదే కాకోకుండా అసలు మన ప్రభుత్వం ఎలా పనిచేస్తుందండి? పర్లేదండి, బాగానే చేస్తుంది. అంటే ఎందుకు పర్లేదు అనుకుంటున్నారు? అంటే చేసిన వాళ్ళేం మెచ్చుకుంటున్నారు, చేయని వాళ్ళేం తిడుతున్నారు. అది జరిగిన వాళ్ళేమో అలా మెచ్చుకుంటున్నారు, చేస్తున్నారు అని. చేయని వాళ్ళు ఏంటంటే తిట్టుకుంటున్నారు, అంతే. ఓకే, మీకేమన్నా అంటే ఈ పథకాలు కానీ ఇవి కానీ మీకేమన్నా జరిగినాయండి? మీకేమన్నా వచ్చినాయి? జరిగాయండి, మా పిల్లలకు కానీ మాకు కానీ జరిగాయి. ఏమి వచ్చినాయండి మీకు పథకాలు? బాబుకి ఇప్పుడు ఉంది కదా విద్యా దీవెన, అవి వచ్చాయి. అమ్మఒడి వచ్చాయి, మాకు రుణమాఫీ వచ్చాయి, అన్నీ వచ్చాయి. మరి గత ప్రభుత్వంలో ఇవన్నీ జరిగాయండి మీకు? లేదండి, జరగలేదు. ఇప్పుడే చేస్తున్నాడు. మరి గత ప్రభుత్వంలో మేము ఇంతకంటే ఎక్కువ పథకాలు ఇచ్చామని చెప్పేసి ప్రతిపక్షాలు అంటున్నాయి కదండి. అంటున్నాయి కానీ ఇంట్లో ఏమి ఇవ్వట్లేదు కదండి. ఇప్పుడు ఇచ్చే జగన్ అని బాగా చేస్తున్నాడు. సరే, మళ్ళీ అంటే మరి పథకాలు ఇస్తే కూడా జనాలు సోమరిపోతులు అయిపోతున్నారని చెప్పేసి ప్రతిపక్షాలు అంటున్నారు కదండి. అలా ఎందుకు అనుకోవాలండి సోమరిపోతులని? మనకి ఆదరణగా పెద్దవాళ్ళకి ఆదరణగా ఇస్తున్నాడు అనుకోవచ్చు కదా. 40 దాటిన వాళ్ళకి చేయలేని పనులకు కూడా ఇలా అమౌంట్ ఇస్తున్నాడు. 18,000 ఇస్తున్నాడు, రుణమాఫీలు ఇస్తున్నాడు, అలా చేయి ఊతను ఇస్తున్నాడు కదా. ఎందుకు అనుకోవాలి సోమరిపోతు అని? మరి ఇవి కూడా పార్టీలు చూసే పథకాలు ఇస్తున్నారు అని చెప్పేసి అంటున్నారు కదండి. కేవలం వైసీపీ అయితేనే ఇలాంటి పార్టీలు చూసే పథకాలు ఇస్తున్నారు, సచివాలయం వ్యవస్థ కానీ వాలంటరీ వ్యవస్థ కానీ పార్టీలు చూసే పనులు చేస్తున్నారు అంటారు. మరి మీ దగ్గర కూడా అలాగే చేస్తున్నారండి? అదేమీ లేదండి, మా దగ్గర అంతా బాగున్నారు, అందరికీ చేస్తున్నాడు. ఒక పార్టీ పరంగా ఏం కాదు, అన్నిటికీ చేస్తున్నారు. మరి వాలంటీర్లు కూడా డబ్బులు తీసుకొని పనులు చేస్తున్నారు అంటున్నారు, మీకు అలా చేస్తున్నారు? ఏమి లేదండి, బాగా చేస్తున్నారు వాలంటీర్లు కూడా. పట్టించుకోవట్లేదు అసలు అంటున్నారు. అలా ఏం లేదు, మాకు చేస్తున్నారు. మా వారికి అయితే మా ఊర్లో కానీ మాకు కానీ అన్నీ అందించడం కానీ చెప్పడం కానీ బాగా చేస్తున్నారు. అంటే ఏ వచ్చినా సరే ఓకే అంటే అర్హులైన ప్రతి ఒక్కరికి వస్తున్నాయని మీరు అనుకుంటున్నారండి పథకాలు? వస్తున్నాయండి. ఓకే, మళ్ళీ నెక్స్ట్ ఎవరు రావాలనుకుంటున్నారు? మా జగన్ అన్నీ రావాలనుకుంటున్నాం మేమైతే. ఎందుకనండి మరి ఆయన అసలు మంచిగా చేయట్లేదు, అభివృద్ధి లేదు అని చెప్పేసి అంటున్నారు కదా. వాళ్ళకి కదండి, మేమేమో అలా ఫస్ట్ నుంచి మాకు అభిమానం, ఎవరి అభిమానం వాళ్ళది. మా అభిమానం